ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ఎంతమంది మార్నింగ్ లేవగానే అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ పోరాటాలు, పిల్లలు ఫీజులు, స్కూల్స్, కాలేజ్, చాలా సమస్యలు ఉంటాయి. మనిషి అన్నాక సమస్య లేని రోజు ఏది ఉండదండి. ప్రతి ఒక్కరికి సమస్య ఉంది, కానీ దేవుని దగ్గర పరిష్కారం ఉంది కదా. దేవుని దగ్గర సమస్యకి జవాబు లేనిది ఎక్కడన్నా ఉందా? మీరందరూ దేవుని తట్టు చూడాలి, ప్రార్థనలో గడపాలి. రక్షణ లేని బిడ్డలు, ఇదే రక్షణ దినం. మీ హృదయాన్ని క్రీస్తుకు సమర్పించుకొని రక్షణ పొంది, మారుమనసు పొంది, పాపక్షమాపణ పొంది, నిత్య జీవానికి, పరలోకానికి వారసులు కావాలి. ఈరోజు ఏ సమస్యలతో ఉన్నారు? చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం 2వ మాటలో, మీరు పొందిన నిందకి రెట్టింపు భాగంలో కర్తలగుదురు, నిత్యానందం సంతోషం మీకు కలుగును. మీరు ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్నారో, ఈ కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, దానికి రెట్టింపు భాగం ఆశీర్వాదం మీకు ఉంది, రెట్టింపు దీవెన ఉంది, రెట్టింపు కృప ఉంది, రెట్టింపుగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. మీరు పొందింది కొంచెం, మీకు ఇచ్చేది మరింత ఎక్కువగా. ఇక్కడ ధైర్యంగా ఉండండి, ప్రభు తట్టు చూడండి. తండ్రి ప్రతి బిడ్డను రక్షించి, రోగులు స్వస్థపరిచి, అప్పుల బాధ నుంచి విడిపించి, కుటుంబ పోరాటాలను విడిపించి, కోర్టు కేసు నుంచి విడిపించి, అందరిపై శుభము కలుగును గాక. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు కూడా దీవిస్తూ, ఉదయకాల వాగ్దానం వింటున్న ప్రతి హృదయాలు, ఏ దేశం నుండి వింటున్న వారి జీవితాలు బాగుపట్టుకు కృప అనుగ్రహించమని, తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పాస్టర్ ప్రవీణ్ ఆఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.